మిత్రులారా, ఈరోజు ఈ స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు పండిత్ రామ్ బిస్మిల్ గారు స్నేహానికి ప్రత్యేకంగా కులాలకు మతాలకు అతీతముగా స్నేహపూర్వకముగా వాళ్ళ యొక్క స్నేహంతో ఈ యొక్క డిసెంబర్ నెల 19వ తేదీన 27 సంవత్సరాల వయసులో ఉరికంబం ఎక్కినటువంటి మహనీయుల వాళ్ళని స్మరించుకునే దానికోసం ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో బ్రిటిష్ పాలకులు మన దేశంలో పరిపాలిస్తున్నటువంటిప్పుడు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, రేట్ల పెరుగుదలలు, దాడులు, హింసలు అధికమైనటువంటి తరుణంలో ఈ యొక్క వలస పాలకులను తరుముగట్టాలనే యొక్క ఉద్దేశంతో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 1900 సంవత్సరంలో యూపీలోని షాజహాన్పూర్లో జన్మించినటువంటి అష్ఫాకుల్లా ఖాను మరియు పండిత్ బిస్మిల్ లాల్ గారు, రాంప్రసాద్ బిస్మిల్ గారు జన్మించడం జరిగినది. వీరు 8వ తరగతి చదువుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి భరించలేక చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చదువు మానుకొని స్వాతంత్రం కోసము అమరులం కావాలని ప్రజల మధ్య తిరుగుతూ సభలు సమావేశాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతపరుస్తూ స్వాతంత్రం కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు రాంప్రసాద్ బిస్మిల్ గారు దేశం కోసం పోరాడి ఎంతో ఒక కకోరి రైలు సంఘటన బ్రిటిష్ వాళ్ళను కలకలం రేపినది. దానికి కారణం ఏమంటే ఈ బ్రిటిష్ పాలకులను తరమాలా అంటే మన దగ్గర ఆయుధాలు ఉండాలా, డబ్బు ఉండాలా అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు మన సంపదను రైలు మార్గం గుండా కకోరి అనే గ్రామం గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క రైలులో ఉన్నటువంటి సంపదను, ఆయుధాలను దోచుకొని మనం ఈ యొక్క ఉద్యమానికి కావాలన్నటువంటి ఒక ఆలోచన చేయడంలో ఒక కమిటీని చేసుకోవడం జరిగింది. పండిత్ రాంప్రసాద్ బిస్మిల్ గారు, అష్ఫాకుల్లా ఖాను మరి 8 మంది కలిపి మొత్తం 10 మంది నాయకత్వంతో ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కకోరి రైలు సంపదను దోచుకునే దానికి ప్రయత్నం చేస్తుండగా అటువంటి తరుణంలో ఈ యొక్క రైలు సంపదని మనం దోచుకుంటే ఇప్పుడిప్పుడు మొదలవుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం పైన బ్రిటిష్ ప్రభుత్వం విసుగుపడుతుంది. దీనికి అనర్థాలు అనేకం వస్తాయని కమిటీ సభ్యులు చర్చించినప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ దాన్ని ఒప్పుకోలేదు. కానీ అధిష్టానం తీర్మానం మేరకు కోర్ కమిటీలో నిర్ణయం ఎక్కువ మంది దానికి లేదు, మనం దీన్ని దోచుకోవాలని నిర్ణయించినప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ దానికి నాయకత్వం వహించి కకోరి రైలులో ఉన్నటువంటి సంపదను, ఆయుధాలను దోచుకొని జరిగింది. ఈ యొక్క సంఘటనలో ఉలిక్కిపడ్డ బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క 10 మంది నాయకత్వం వహించినటువంటి వాళ్ళ మీద వాళ్ళను బంధించాలా, ఉగ్రవాదులు కానీ చిత్రీకరించినటువంటి తరుణంలో అష్ఫాకుల్లా ఖాన్ 1 సంవత్సర కాలం పరారీలో ఉండడం జరిగినది. అయితే స్వగ్రామంలోని ఒక మిత్రుని కారణముగా ఢిల్లీలో పట్టుబడినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ జైలులో బంధించడం జరిగింది. అదే తరుణంలో ఈ కకోరి సంఘటనలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అష్ఫాకుల్లా ఖాన్ పాత్ర ఉన్నదని తెలియడంతో అష్ఫాకుల్లా ఖాన్ను మరియు రాంప్రసాద్ బిస్మిల్ను ఏకకాలంలో వివిధ జైళ్లలో ఉరి తీయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పూర్వకాలంలో స్వాతంత్రం కోసమే కుల మతాలకు అతీతముగా హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నముగా పోరాడినటువంటి ఈ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వము కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజున చూసుకుంటే రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటులో చట్టాలను సవరించి రాజ్యాంగానుసారంగా మేము ప్రవర్తిస్తాము అని ఈరోజు రాజకీయ నాయకులు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టు మనం తినే తిండి మీద, కట్టుకునే బట్టల మీద ఆంక్షలు విధిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. ఇలాంటి పరిపాలన సాగదని హెచ్చరిస్తూ ఈ యొక్క అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. పండిత్ రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినాము. వాళ్ళకు నివాళులు అర్పించాము. ఇప్పుడుండే యువతకు తెలపడం ఏమంటే ఆ కాలంలోనే భారతదేశం స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వారిని స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఎందుకంటే కులాల మతాల అతీతంగా ఒకే రోజు హిందూ ముస్లిం అనేవాళ్ళు ఇద్దరు ఒకే రోజు వాళ్ళు ఉరి తీయడం అనేది ఒక చరిత్ర. కాబట్టి ఈ చరిత్రను నెమరు వేసుకునే బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాజకీయ కుట్రల వల్ల కానీ, ఈ రాజకీయ నాయకుల్లో కానీ మీరు యువత పెడిదారి పడకుండా ఏదైతే శరీరానికి 2 కళ్ళు ఎట్ట అవసరమో అదేవిధంగా ఈ 2 హిందూ ముస్లిం కూడా ఈ 2 కళ్ళు లాంటి వారు. ఒక కంటికి కుడిసే పూర్తి శరీరానికి
ఎంత బాధ కలుగుతుందో, అదేవిధంగా ఒక కంటికి ఏం కాదులే, ఒక కన్ను తీసేసినా కూడా అంధకారం మనకి, ఎందుకంటే కన్ను కనపరాదు. అదేవిధంగా భారతదేశంలో ముస్లింలు కానీ హిందువులు కానీ ఇద్దరు సరి సమానంగా ఈ దేశంలో ఉండాలా, అది అవసరం. లేకపోతే రాబోయే కాలంలో హిందూ ముస్లింలు వేరు చేయాలనుకుంటే అది పొరపాటు. అది ఎందుకంటే దానివల్ల దేశానికి నష్టము, దేశ అభివృద్ధి ఎలాంటి పరిస్థితులు జరగదు. దానివల్ల వేరే రకాలకైన పొరపాటు జరుగుతాయి. కాబట్టి ఇకనైనా యువత ఆలోచించుకొని ముస్లిం సోదరభావంతో, హిందువులు సోదరభావంతో ఉండాలని మేము ఈ సందర్భంగా మన ప్రజా సేవా సమితి తరఫున నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి అష్రఫుల్లా ఖాన్ గారి మరియు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి మనం ఎప్పుడు వాళ్ళ చరిత్రను చదువుకుంటూ వారు చేసిన త్యాగాలను మనం మరవకుండా మనము ఎప్పుడు మనసులో పెట్టుకోవాలా. అలాంటి త్యాగాలు మనం కూడా చేయడానికి, మన దేశం కోసం చేయడానికి యువత ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించిన మన ఇన్సాఫ్ జిల్లా సెక్రటరీ గారికి, మరి షరీఫ్ గారికి, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సలీం గారికి, మరి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ మరోసారి తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. అష్రఫుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ తెలియజేయడమనగా, భారతదేశం స్వాతంత్ర పోరాటంలో సమరయోధులైనటువంటి అష్రఫుల్లా ఖాన్ గారిని స్మరించడానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చరిత్రను తిరగరాసేటువంటి నేటి కాలంలో, చరిత్రను తిరగరాసినటువంటి కాలంలో సమరయోధులైనటువంటి ముస్లిం చరిత్రను కొంతవరకైనా సమాజంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన 1900 సంవత్సరం అక్టోబర్ 22న జన్మించారు. ఆయన ఉరి తీయడం ఎప్పుడు 1927 అక్టోబర్ 19న ఉరి తీయడం జరిగింది. కేవలం 27 సంవత్సరాల వయసులోనే ఆయనకు ఉరి తీయడం జరిగిందంటే ఆయన యొక్క రక్తం భారతదేశాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలనే రక్తం ఏ విధంగా ఉడికి ఉంటుంది చూడండి మీరు. అలాంటి మహాత్మా గాంధీ పిలుపుచ్చినట్టు ఆ పిలుపును అష్రఫుల్లా ఖాన్ గారు స్వీకరించి ఈ ఉద్యమాన్ని ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలా, ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన భారతదేశాన్ని స్వాతంత్రం పరుచుకోవాలనే విధంగా పోరాడి వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తరిమి కొట్టి 1947లో స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. ఆయన 1927లోనే మరణించారు కాబట్టి ఉరి తీయడం జరిగింది. కాబట్టి అలాంటి యువకులు నేటి కూడా అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ ప్రసాద్ గారి నాయకత్వంలో వారు ఇద్దరు పనిచేశారు. ఇప్పుడు కూడా భారతదేశాన్ని రచించాలంటే మతాలకు కులాలకు అతీతంగా భారతదేశాన్ని రచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది.